హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. మేము మంత్లీ వన్స్ వెళ్తాము. ఖచ్చితంగా మాకు ఒక లిస్ట్ ఉంటుంది, దాని వైజ్గా మేము ఖచ్చితంగా మంత్లీ వెళ్తాము. మామూలుగా అయితే మేము ఉన్న ప్లేస్కి డీమార్ట్కి వెళ్ళడానికి 1 అవర్ జర్నీ పడుతుంది. అది కూడా మేము అనంతపూర్లో వెళ్ళి తెచ్చుకోవాలి. మేము గుత్తిలో ఉంటాం కదా, సో అందుకే మేము మంత్లీ వైజ్ వెళ్తాము. ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా, ఇది మామూలుగా నాకు గుడి అని తెలియదు ఫస్ట్, తర్వాత మెల్లమెల్లగా తెలిసిందనమాట. చూడ్డానికి అయితే బయట నుంచి చాలా బాగుంటుంది. వెళ్ళలేదు ఎప్పుడు లోపలికి. ఒకవేళ నేను లోపలికి వెళ్తే మీ అందరికి ఖచ్చితంగా చూపిస్తాను. మేము ఇంకా అనంతపూర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మాకు డిమార్ట్ కొంచెం దగ్గరే, మేము వెళ్ళే రూట్లో దగ్గరే ఉంటుంది. అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు కదా, అక్కడ చాలా ఫ్రూట్స్ ఉంటాయి కానీ అంత హైజీన్గా అనిపించదు. అందుకే మేము ఎప్పుడు తీసుకోలేదు. తీసుకుందాం అనుకున్నా, చూసిన తర్వాత అనిపించలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే మేము డైరెక్ట్గా ఇంటికి వచ్చే రూట్కి నుంచి వచ్చేసినాం అనమాట. 2-3 టైమ్సే కదా వెళ్ళింది, సో పెద్దగా గుర్తులేదని కాదు, ఏదో ఆలోచిస్తే అలా వెళ్ళిపోయినాము. మళ్ళీ తర్వాత యూటర్న్ తీసేసుకొని మళ్ళీ డీమార్ట్కి అయితే వచ్చేసినాము. డీమార్ట్లో నేనైతే మామూలుగా ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఒక రేంజ్ బిల్ అయితే అవుతుంది. కావాల్సిన దానికంటే ఎక్కువగా కొంటాం కదా. ఎంత అయింది, ఏమేమి తీసుకున్నాను అనేసి నేను మళ్ళీ చూపిస్తాను. ఏమేమి తీసుకున్నాను అనేసి, మేము ఎట్లా షాపింగ్ చేస్తామన్నా కూడా చెప్తాను మీకు. ఎట్లా అంటే ఏం చూసి తీసుకుంటాం అనేసి మొత్తం చెప్తాను నేను. తర్వాత నేను ఇంకా బ్యాగ్కి లాక్ వేయించుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసినాం అనమాట. డీమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంటారు కదా, ట్రై చేద్దామని తీసుకున్నాము. మా బావ అయితే వెనిలా అండ్ చాక్లెట్ మిక్స్ తీసుకున్నాను, నేను చాక్లెట్ ఒక్కటే తీసుకున్నాను. కానీ నాకు మా బావ తీసుకునేదే టేస్ట్ నచ్చింది. సో రెండిట్లో ఏది బాగుంటే అది తీసుకొని తినేద్దాం అనుకున్నాను. వద్దులే మళ్ళీ పాపం అనేసి రిటర్న్ ఇచ్చేసాను. 15 రూపీస్కి ఇంతకు మించి ఏం రాదని నాకు అనిపించింది. టేస్ట్ అయితే ఓకే కానీ ఈ కాస్ట్కి మాత్రం చాలా వర్తి. డిమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కేఎఫ్సీకి వెళ్ళాము. యాక్చువల్గా నాకు కేఎఫ్సీ వెళ్ళాలని ఆలోచన లేదు, ఇంకా మాకు అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి చేసుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా అనేసి కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము చాలా కష్టపడి ఆర్డర్ చూస్తాం కానీ వెనస్డే వెళ్ళామన్నమాట. వెనస్డే అయితే ఆఫర్స్ ఉంటాయి అనుకుంటాం కానీ ఏం పెద్ద ఆఫర్ ఏమి ఉండదు, ఒక్కటే ఉంటుంది. అందులో కూడా 2 ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు. మేము ఎట్లా పెద్దగా తిన్నాం ఆ ఫ్రెంచ్ ఫ్రైస్, అందుకనేసి మేము ఇంకా లాస్ట్కి ఎంత ఆలోచించి ఎంత మెన్యూ తిప్పి చూసినా లాస్ట్ తీసుకునేది మాత్రం అల్టిమేట్ బకెటే తీసుకుంటాము. నాకు ఎందుకో కేఎఫ్సీలో కోక్ అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది కదా. సపరేట్గా కొన్ని తాగినా కూడా నాకు అంత టేస్ట్ అనిపించదు, ఇక్కడ ఒక్కటే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.